నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 143. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, కొడుకు ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పి నీరజ నరేంద్రలో ఒక భయాన్ని కలిగించాడు అదవ్. అవునా కాదా అంకుల్, ఎంతమంది చేయట్లేదలా? అసలే ప్రేమ్ చాలా సెన్సిటివ్. అదవ్ మాటలకు అప్పటికే బ్లాంక్ అయిపోయిన నరేంద్ర అవును అన్నట్టుగా నిలువుగా తలాడించాడు. నీరజకైతే దుఃఖం ముంచుకొచ్చింది. పక్కనే కూర్చున్న ప్రేమ్ను సైడ్ నుండి హత్తుకుని ఎమోషనల్ అయింది. మమ్మీ ఊరుకో, ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు అన్నాడు ప్రేమ్ ఆమె వెన్ను నిమురుతూ. ఇంకేం కావాలరా? అమ్మాయి కోసం దేవదాసు అయిపోతావా? మేమేమైపోవాలరా? ఏమైపోవాలి? ప్రేమ్ భుజంపై టపాటపా కొడుతుంటే, మమ్మీ గట్టిగా తగులుతుంది అంటూ ఆమె చేతులు పట్టుకుని ఆపాడు. అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి చెప్పి ఇంట్లో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి, కానీ తాగుతూ పిచ్చోడివైపోతావా? నేను ఇలా చూడడానికేనా మేమిన్నాళ్ళు ప్రాణంలో పెంచుకున్నది? నీకేం తక్కువ చేశానురా? ఏది అడిగినా కాదనకుండా అన్నీ ఇచ్చాం. ఆ అమ్మాయి అంటే ఇష్టమని ఒక్క మాట మాతో చెప్పి ఉంటే మేము ఆ అమ్మాయితో పెళ్లి చేసేవాళ్ళం కదా. నీరజ మాటలకు ప్రేమ్ మొహం ఒక్కసారిగా 1000 వోల్టుల బల్బులా వెలిగిపోగా మనసు ఎగిరి గంతెయ్యాలి అన్నంత అమితమైన సంతోషంతో నిండిపోయింది. నిజమా మమ్మీ? తనతో నాకు పెళ్లి చేస్తారా? అడిగాడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ. ఎందుకు చేయనురా? నీ సంతోషం కన్నా మాకు ఇంకేం కావాలి అంది నీరజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ప్రేమ్ ఆనందానికి అవధుల్లేవు. నవ్వుతూ అదో వైపు చూశాడు. తను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి నీరజ ప్రేమను ఒప్పుకోవడంతో అదవ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రేమ్ను సైడ్ నుండి హక్ చేసుకుని వదిలాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? అడిగింది ఎక్సైటింగ్గా. పూజ మమ్మీ. ఏంటి పూజనా? నీ క్లోజ్ ఫ్రెండ్ పూజ మన ఇంటికి కూడా వచ్చింది, తనేనా? అవును మమ్మీ. పూజ అంటే నాకు ఇష్టమేరా. లక్షణమైన పిల్ల, ముద్దుగా ఉంటుంది. మరి నువ్వంటే తనకిష్టమేనా? ఇష్టమే అనుకుంటున్నాను మమ్మీ, ఇంకా చెప్పలేదు అని అదవ్ అల్లిన అబద్ధాల కథను ఫాలో అవుతూ అబద్ధం చెప్పేశాడు ప్రేమ్. ఇంకా చెప్పలేదా? మంచి విషయాలు అసలు లేట్ చేయకూడదురా. నా కొడుకు బంగారం. నీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరికైనా నువ్వు నచ్చేస్తావురా. పూజకి కూడా నువ్వంటే ఇష్టం ఉండుంటుంది. బెస్ట్ ఫ్రెండ్ కదా, నీ ప్రేమను కాదనదు. వెంటనే చెప్పాల్సింది. తనకి పెళ్లి చూపులు ఎవరికి ఎందుకు వెయిట్ చేసావురా పిచ్చోడా? మీరేగా మమ్మీ ప్రేమ గీమ మన ఇంట్లో కుదరవు, మేం చూసిన సంబంధమే చేసుకోవాలి అన్నారు. ఎప్పుడో నరేంద్ర అన్న మాటలు గుర్తుకు చేశాడు ప్రేమ్. ఎప్పుడో అన్నారు మీ డాడీ, ప్రేమ అంటూ నీ కెరీర్ను నాశనం చేసుకుంటావేమో అని. తల్లిదండ్రులు అన్నాక ఆ మాత్రం అనకుండా ప్రేమించమని చెప్తారా ఏంటి? ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యావు. నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటామంటే మేమెందుకు వద్దంటాన్రా అంటూ నరేంద్ర వైపు చూసింది నీరజ. ప్రేమ్ అదవ్ తల తిప్పి అతని వైపు చూశారు. దీర్ఘంగా ఆలోచిస్తూ గోడవైపు చూస్తున్నాడు. అతను ఇంకా కన్విన్స్ అవ్వలేదని అర్థమవుతుంది అదవ్కి. ఏంటండి మీరేం మాట్లాడరు అంది నీరజ నరేంద్రను కుదుపుతూ. వాడిచ్చిన షాక్కి మాటలు రావట్లేవు నీరజ. నా కొడుకు అందరిలాంటి వాడు కాదు అనుకున్నాను. నేను చూసిన సంబంధమే చేసుకుంటాడు అనుకున్నాను, కానీ ఎవరినో ప్రేమించాను అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎవరో కాదండి, మన పూజనే. పూజ మనలు కాదుగా నీరజ. నరేంద్ర అనేసరికి నవ్వుతున్న నీరజ మోహన్లు నవ్వు క్రమంగా మాయమైంది. ప్రేమ్ కాస్త ఆందోళనగా చూస్తే భరోసాగా తన చేతి మీద చేయివేశాడు అదవ్. ఆ అమ్మాయితో పెళ్లి చేస్తే మన వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? నలుగురికి మంచి చెప్పే పెద్ద మనిషిని. నా కన్న కొడుకే ఇలా నా మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇంకొకరు నా మాట ఎలా వింటారు? నన్ను వేలెత్తి చూపించరు? నరేంద్ర మాటలకు నివ్వెరపోయారు ముగ్గురు. ఎందుకు వేలెత్తి చూపిస్తారు అంకుల్? ప్రేమ్ మీ మాట కాదని లేచిపోయేం పెళ్లి చేసుకోవట్లేదే. పద్ధతిగా మీతో మాట్లాడి మీ అంగీకారంతో మీ చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఏమంత పెద్ద తప్పు చేస్తున్నారని మీరు తలదించుకోవడం? ప్రేమించుకోవడం ఏమీ తప్పు కాదుగా అంకుల్. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. పూజ గురించి వాడికంతా తెలుసు. తన గుణం, వ్యక్తిత్వం అన్నీ నచ్చి తనని ఇష్టపడడం మొదలుపెట్టాడు. కానీ ఇంతవరకు వాడు బయటపడలేదు అంకుల్. ఎందుకంటే ఇదిగో మీరు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి. మీ మనసును బాధ పెట్టడం వాడికి ఇష్టం లేదు కాబట్టి ఎవరికి చెప్పకుండా వాడిలో వాడే కుమిలిపోతున్నాడు అంకుల్.
మీరంటే లెక్క లేకుంటే, మీ మీద గౌరవం లేకుంటే మీతో చెప్పడానికి ఇంతగా ఆలోచించేవాడు కాదు. మీకు ఇష్టం లేకుండా వాడు ఆ అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోడు. అలా అని వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఒకసారి ప్రేమించాక వాళ్ళని మర్చిపోవడం అంత ఈజీ కాదంకుల్. నేను ఇందాక చెప్పినట్టు పూజను తలుచుకొని వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అయినా ఈ కాలంలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఏంటంకుల్? కలిసి జీవితం పంచుకోవడానికి మనసులు కలవాలి కానీ క్యాస్ట్లు కాదంకుల్. మీ క్యాస్ట్ అమ్మాయిని చూసినా తను మంచిదని, వాడిని బాగా చూసుకుంటుంది అని గ్యారంటీ ఇవ్వగలరా అంకుల్? వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారని చెప్పగలరా? అదవ్ సూటిగా సంధించిన ప్రశ్నలకు సమాధానం లేదు నరేంద్ర దగ్గర. మౌనంగా ఉండిపోయాడు. ఎవరో తెలియని అమ్మాయిని చేసుకోవడం కంటే అన్ని విధాలా వాడికి మీకు మాకు తెలిసిన అమ్మాయి, మంచి గుణం, వ్యక్తిత్వం, పద్ధతి తెలిసిన అమ్మాయి పూజని చేసుకోవడం చాలా బెటర్ కదా అంకుల్. ప్రేమను ప్రేమగా చూసుకోవడమే కాదు, మీ ఇంట్లోనూ చక్కగా కలిసిపోతుంది. ఎలాంటి గొడవలు లేకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. అంతకన్నా ఇంకేం కావాలంకుల్ మీకు? వాడి సంతోషం కన్నా, వాడి జీవితం కన్నా మీకు మీ క్యాస్టే ఎక్కువ అనుకుంటే ఇంకా నేనేం మాట్లాడలేను అంకుల్. తను చెప్పాల్సింది చెప్పి నరేంద్ర సమాధానం కోసం అతని మొహంలోకి చూస్తున్నాడు అదవ్. ప్రేమ్, నీరజ కూడా నరేంద్ర వైపే టెన్షన్గా చూస్తున్నారు. అదవ్ మాటలు నరేంద్రలో కొడుకు పట్ల భయాందోళనలు కలిగించడంతో కొడుకు ప్రేమను రిజెక్ట్ చేసే ధైర్యం చేయలేకపోతున్నాడు. క్యాస్ట్ గురించి ఆలోచించిన అది కొడుకు జీవితం కన్నా ఎక్కువ కాదు. నలుగురు ఏదో అంటారని అనుకుంటారని కొడుకు జీవితాన్ని నాశనం చేయలేడు. తన ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో నరేంద్ర మనసు శాంతించింది. దీర్ఘంగా నిట్టూర్చి ముగ్గురి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వాడు నరేంద్ర. అతని నవ్వులు, అతని నిర్ణయం దాదాపుగా అర్థమవడంతో అప్పటిదాకా టెన్షన్గా చూస్తున్న ప్రేమ్, అదవ్, నీరజలు రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నారు. అంకుల్, మీరు ఒప్పుకున్నట్టేగా? అడిగాడు అదవ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. నువ్వంతగా చెప్పాక ఒప్పుకోకుండా ఎలా ఉంటాను అదవ్? వాడి జీవితం చేజేట్ల నేనే నాశనం చేయాలని ఎందుకు అనుకుంటాను? వాడి సంతోషం కన్నా నాకేదీ ముఖ్యం కాదు. నరేంద్ర మాటలకు అదవ్, నీరజ హ్యాపీగా నవ్వుతూ చూస్తే ప్రేమ్ లేచి చైర్లో కూర్చున్న తండ్రిని హగ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు సంబరపడిపోతూ. కొడుకు ఆనందం చూస్తుంటేనే తెలుస్తుంది అతనికి పూజను ఎంతగా ప్రేమిస్తున్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతూ కొడుకు వెనునిమిరాడు. నీరజ ఆనంద బాష్పాలతో నవ్వుతూ చూస్తూ ప్రేమగా కొడుకు తల నిమిరింది. ఇంతకీ పూజకు నువ్వంటే ఇష్టమేనా? నిన్న పెళ్లి చూపులని కూడా అన్నారు. తన సందేహాన్ని వెలిబుచ్చాడు నరేంద్ర. అతని వదిలి చైర్లో కూర్చొని అదో వైపు చూశాడు ప్రేమ్. ఏం చెప్పాలో అర్థం కాక ప్రేమ్ బ్లాంక్ ఫేస్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు. పూజకి కూడా వాడంటే ఇష్టమే అంకుల్. ఇషుకి నిన్ననే చెప్పిందట. పెళ్లి చూపుల పుణ్యమా అని ఇద్దరికీ ఒకరి మీద మరొకరుకున్న ప్రేమ బయటపడింది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని రిజెక్ట్ చేసింది. మీతో మాట్లాడాక పూజకి వాడి ప్రేమ విషయం చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం అనుకున్నాం. అదో మాటలకు నాటకాలకు ప్రేమ్ కళ్ళు నోరు తెరిచేసి అవాక్కైపోయి చూస్తున్నాడు. త్వరగా మాట్లాడండి మరి. త్వరగా పెళ్లి చేస్తే మాకు ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది తండ్రి అనగానే సిగ్గుతో కూడిన నవ్వు చేరింది ప్రేమ్ పెదాలపై. నీరజ నవ్వుకుంటూ కొడుకుని దగ్గరికి తీసుకుంటే అవ్వో, అప్పుడే పెళ్ళికలొచ్చేసిందే. ప్రేమ్ మొహంలోకి తొంగి చూస్తూ టీజింగ్గా నవ్వుతూ అన్నాడు అదవ్. పోరా. మరింత సిగ్గుపడుతున్న ప్రేమ్ను సైడ్ నుండి హగ్ చేసుకున్నాడు అదవ్. వాళ్ళిద్దరి బాండింగ్ని చూసి నీరజ, నరేంద్ర మనసులు నిండిపోయాయి. నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా వాడి అదృష్టం అదవ్. వాడికి నీతో పాటు మంచి జాబ్ ఇచ్చి లైఫ్లో మంచి పొజిషన్లో సెటిల్ అయ్యేలా చేశావు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించి వాడి జీవితాన్ని ఒక దారిలో పెట్టి బాధ్యత తీసుకున్నావు. చాలా థ్యాంక్స్ అన్నాడు అదవ్ రెండు చేతులు పట్టుకొని. స్వచ్ఛమైన మనసున్న వీడు నా ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం కూడా అంకుల్. నా అప్స్ అండ్ డౌన్స్ అన్నింటిలో నాకు తోడుగా ఉన్నాడు. వాడి మంచి మనసుకు ఏం చేసినా తక్కువే అంకుల్ అన్నాడు ప్రేమ్ వైపు నవ్వుతూ చూస్తూ. ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళ నీళ్లతో ఎమోషనల్గా నవ్వాడు. మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తూ ఇద్దరి చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది నీరజ. పూజ ఫ్యామిలీ గురించి నరేంద్ర అడుగుతుంటే చెప్తూ పెళ్లి విషయాల గురించి మాట్లాడడంలో నిమగ్నమయ్యారు అదవ్, ప్రేమ్. మరోవైపు హైదరాబాద్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధమయ్యారు విష్ణువర్ధన్, భువనేశ్వరి.
భూమి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. అప్పుడే నీ ఆరోగ్యం, కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. ఆమె తల మీద చేయి వేసి ఆప్యాయంగా చెప్పింది భువనేశ్వరి. అలాగే అత్తయ్య, సన్నని నవ్వుతూ బదిలిచ్చింది భూమి. వదిన, వెళ్ళొస్తాను. భూమి జాగ్రత్త అంది భువనేశ్వరి మనస్విని చేతులు పట్టుకుని. భూమి నా పెద్ద కూతురు, తన గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. మనస్విని మాటలకు భూమితో పాటు భువనేశ్వరి, విష్ణువర్ధన్, ఆనంద్ హ్యాపీగా చూశారు. చాలా సంతోషం వదిన, నా మనసు నిండిపోయింది. మీ ఆరోగ్యం జాగ్రత్త. తనని ఆత్మీయంగా హత్తుకుని వదిలి భువనేశ్వరి బయటికి కదిలగా కోడలికి, వియ్యపురాలకి జాగ్రత్తలు చెప్పి ఆనంద్తో పాటు బయటికి నడిచాడు విష్ణువర్ధన్. భువనేశ్వరి విష్ణువర్ధన్లను తీసుకుని ఆనంద్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వగా వాళ్ళకి బాయ్ చెప్పి లోపలికొచ్చారు మనస్విని, భూమి. కాసేపు పడుకోమ్మా, చాలాసేపటి నుండి కూర్చునే ఉన్నాం అంది మనస్విని. అలాగే పిన్ని. తనని సైడ్ నుండి హత్తుకుని వదిలి భూమి వెళ్తుంటే చిన్నగా నవ్వుకొని సుగుణమ్మతో పాటు చేరింది మనస్విని. లంచ్ చేసి కాసేపు మాట్లాడుకున్నాక నీరజ, నరేంద్రలకు బాయ్ చెప్పి నిశ్చింతమైన మనసులతో తిరుగు ప్రయాణమయ్యారు అదవ్, ప్రేమ్. అదవ్, నువ్వు మామూలుడివి కాదురా. యాక్టింగ్లో కమలాసని మించిపోయావు. దండేసి దండం పెట్టాల్సింది. 2 చేతులు జోడించి దండం పెట్టాడు ప్రేమ్. ప్రౌడ్గా నవ్వుతూ కాలర్ ఎగరేశాడు అదవ్. మీ ఇద్దరి ప్రేమ విషయం డైరెక్ట్గా చెప్పుంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం రివర్స్లో ఉండేది. అందుకే నేను రివర్స్లో వెళ్ళా. వర్కౌట్ అయింది. నీది సూపర్ షార్ప్ బ్రెయిన్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. నా కోసం ఇంతలా చేస్తున్నందుకు. ఎంతో క్రిటికల్ అయిన ప్రాబ్లంను చాలా కూల్గా, స్మూత్గా సాల్వ్ చేశాం. మరీ ఎక్కువ పొగడేయకురా, దిష్టి తగులుతుంది అదవ్ నవ్వుతుంటే అతని నవ్వుతూ జతకలిపాడు ప్రేమ్. వాళ్ళిద్దరూ రిటర్న్ అయ్యారని ఫోన్ చేయడంతో ఆఫీస్ నుండి ఎర్లీగా వచ్చి వాళ్ళ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్న ఇషు, పూజ లోపలికి దూసుకొస్తున్న కార్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. కార్ నుండి దిగిన అదవ్, ప్రేమ్ మొహాలు డల్గా ఉండడంతో ఇషు, పూజ మొహాలు వెంటనే డల్గా మారిపోయాయి. ఏమైంది అదవ్? ప్రేమ్ ఇంట్లో ఒప్పుకోలేదా అడిగింది ఇషు. వాళ్ళ సమాధానం కోసం టెన్షన్తో కూడిన ఆతృతతో చూస్తున్నారు ఇషు, పూజ. ప్రేమ్, అదవ్ ఏం మాట్లాడకుండా డల్గా చూస్తూ ఒక్కసారిగా నవ్వేసరికి ఊపిరి బిగబట్టి చూస్తున్న పూజ, ఇషులకు వాళ్ళ నవ్వులోనే సమాధానం అర్థమైంది. రిలీఫ్గా బ్రీత్ తీసుకొని సంతోషంగా నవ్వుతూ పూజ ప్రేమ్ని హత్తుకుంటే అదవ్ను హగ్ చేసుకుంది ఇషు. ఫైనల్లీ, సో హ్యాపీ. కంగ్రాట్స్, యు మేడ్ ఇట్. త్వరలో బ్యాండ్ బాజాలు మోగబోతున్నాయి. అదవ్ను వదిలి ఇద్దరిని పట్టుకొని ఊపేసింది ఇషు. ఇదంతా మీ వల్లే ఇషు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమ్ తనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పగా ఇషుని గాఢంగా హగ్ చేసుకుని వదిలి అదవ్ వైపు తిరిగింది పూజ. థ్యాంక్ యూ అదవ్. ఎమోషనల్గా అంటున్న తనని దగ్గరికి తీసుకున్నాడు అదవ్. ఇక ఏ ప్రాబ్లం లేదు, పెళ్లి చేసుకుని మా వాడికి చుక్కలు చూపించు అనేసరికి ప్రేమ్ మూతి ముడుచుకుని చిరుకోపంగా చూస్తే పూజ, ఇషు గట్టిగా నవ్వేశారు. వారి ప్రేమ గెలిచి పెళ్లికి ఇరు కుటుంబాల సమ్మతం దొరకడంతో అందరి మనసులు అమితమైన సంతోషంతో నిండిపోయాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? పూజ, ప్రేమ్ల పెళ్లి సందడి ఎలా ఉండబోతుంది? విష్ణువర్ధన్ అదవ్ని హైదరాబాద్లో ఉండమనడానికి కారణం ఏంటి? అందరి జంటల మధ్య ఎలాంటి మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.